ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీతావతరణం అసలు ఎలా జరిగిందో తెలుసుకుందాం. సాయిరామ్. పాండవులు కౌరవులు కలిసిమెలిసి అన్యోన్య మైత్రితో కాలం గడుపుతున్నటువంటి దినములలో అసూయ అనేటువంటి వేరుపురుగు దుర్యోధన్ని చిత్తకుహరమున ప్రవేశించి క్రమముగా అతని వివేకమును హరింపదొడిగాను. తత్ఫలితముగా అతడు శకుని మున్నగు వారి సహాయముచే వక్ర మార్గముల ద్వారా పాండవులను జోదమున ఓడించి వారి రాజ్యం అపహరించి 12 వర్షములు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము వాళ్ళచే చేయించి అప్పటికి వారి రాజ్యము వారికి ఇయ్యక నానా బాధలు పెట్టాను. అర్ధరాజ్యము కాదు, 25 రాజ్యము కాదు, ఆఖరు 5 గ్రామములు కాదు, సూది మోపునంత స్థలమైనను పాండవులకి ఏనని దుర్యోధనుడు హఠము పట్టాను. తదుపరి శ్రీకృష్ణ రాయబారము నడిచాను, కానీ ప్రయోజనం లేకపోయాను. పాండవుల కనీసపు కోరికలను కూడా దుర్యోధనుడు అహంకారాగ్రహవిష్టుడై తిరస్కరించుడే ఇక గత్యంతరం లేక పాండవులు ధర్మయుద్ధములకు గడంగవలసి వచ్చెను. ఇరు పక్షములందరి సైనికులను యుద్ధములకు సన్నద్ధులైరి. ధర్మక్షేత్రము కురుక్షేత్రమున పాండవ కౌరవ సేనా వాహినులు బారులు తీర్చి నిలబడినాయి. శంఖములు ఊదారు, బాణములను ఎక్కుపెట్టుతున్నారు. తత్సమయమున పార్థుని కోరిక చొప్పున పార్థసారథి రథమును 2 సేనల మధ్య నిలుపుగా ఎదిరి సైన్యమందు ఉన్నటువంటి అన్నలు, తమ్ములు, బావలు, బావమర్దులు, తండ్రులు, తాతలు, గురువులు మున్నగవారందరూ కూడా ఉండటం చూచి అర్జునుడు, ఆహా, ఈ స్వజనముని నేను ఎట్లు అధింపగలను? ఇది పాపహేతువు కదా. ఈ బంధువులను చంపి రాజ్యం మెలుడు కంటే భిక్షాటనం చేసి జీవించుట మేలని పరి విధములుగా వాపోయి సొగ సంతప్తుడై గాంధీవమును జారవిడిచి రథమున చతికిలబడి తొట్టతోదకు గత్యంతరము కానక ధర్మ నిర్ణయం స్వయముగా చేయలేక శ్రీకృష్ణ పాదములపై బడి శిష్యస్తేహం స్యాదిమాం త్వాం ప్రసన్నం అన్నాడు. నేను నీ శిష్యుడను, మేము శరణు పొందితిని అనగా కర్తవ్యమును బోధించి నన్ను శాసింపుడు అని శరణాగతుడై దీనముగా వేడుకున్నాడు. అంతటా భగవానుడు అర్జునులకు గీతోపదేశం చేశారు. గీతో గల పూర్వగాథ ఇది. యుద్ధమందు అహం మమ అనగా నేను నా వారు అనేటువంటి రూపములతో అర్జునుని యొక్క మోహము అనగా జ్ఞానం వ్యక్తమై అతన్ని కర్తవ్యచ్యుతినిగా చేసి వచ్చినది. శ్రీకృష్ణుని బోధ ఎంతయు అట్టి మోహము పైన గదా ప్రహరణ చేయమయ్యగును. దేహాభిమాన సంజితమైనటువంటి అర్జునుని ఆ కృపణత్వమును భగవానుడు తన ఆత్మజ్ఞానోపదేశముచే తుత్తినిలుగా చేసి వచ్చెను. మరియు నా అజ్ఞానము శమించినది, మీరు చెప్పినట్లు నేను ఆచరించేదను అని అతనిచే చివరకు అనిపించగలిగింది. ఈ ప్రకారముగా అర్జునుని అజ్ఞానము పోగొట్టగలిగిన గీత ఎవరి అజ్ఞానమునైనా పోగొట్టగలదు. అర్జునుని విషాదమును అంతమొందించిన గీత ఎవరి విషాదములను అంతమొందించగలదు. ఒకరి రోగమును నివారణ చేసిన మందు అందరి రోగములను నివారణ చేయగలదు. ఇచ్చట ఎలాంటి సంశయమో లేదు. పార్థవ్యాజమున శ్రీకృష్ణమూర్తి జనసామాన్యమునకంతటికీ కూడా ఉపదేశము చేసిన తథ్యము. కాబట్టి ప్రతి వారు వారి హృదయములను తడుముకొని వారి చిత్తములను బావుగా పరిశోధించుకొని జన్మాంతరముల నుండి దాగి ఉన్నటువంటి కామ క్రోధాది రూపమగు అజ్ఞాన నిబిడాంధకారమును గీతాజ్ఞాన జ్యోతిచే నిర్మూలించి బంధ విముక్తులై ఆనందానమును ఈ జీవితమునందరి అనుభవించురుగాక. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.